అందరికి నమస్కారం. నేను మీ శివ. అందరూ ఎలా ఉన్నారు? ప్రస్తుతానికి మనం వచ్చేసి 5వ నెంబర్ రోడ్లో ఉన్నాము. దేనికంటే ఇప్పుడు వచ్చేసి మనం ఫేమస్కి ఫ్రెష్గా మటన్ తినాలనిపిస్తుందంట. ఒక 3 రోజుల నుంచి కొట్లాడుతూనే ఉన్నాడు, ఏందన్నా మటన్ పోదాం అని. అందుకోసం అని చెప్పేసి ఈరోజు అయితే బయలుదేరడం అయితే కుదిరింది. కాకపోతే మనం లేయడమే ఎన్ని గంటలకు లేచాము? 9-10కి లేచాము. అందరూ ఎవరైనా పొద్దున్నే పోయి మటన్ గట్టని తెచ్చుకుంటారు. మేము వాళ్ళు ఖాళీ చేసేటప్పుడు పోయేదానికి ట్రై చేస్తున్నాము. అది వచ్చేసి ఎక్కడ ఉంటుంది ఏందనేది, ఫ్రెష్ మటను ఉంటుంది, ప్రతి ఒక్క చోట ఉంటుంది. కానీ అప్పటికప్పటికే కోసేది, అమ్మేది కొంచెం తక్కువలో పడేది మన బెంగాలీ బాబాల మటుకే చేయగలుగుతారు. అది ఎక్కడన్నా ఏందో ఫుల్ వీడియోలో అయితే మనం పెట్టడం అయితే జరిగింది. స్కిప్ చేయకుండా చూడండి, ఎక్కువ ఇంట్రెస్ట్గా ఉంటుంది. మనతో పాటే మన ఫయాజ్ గడ వచ్చినాడు. చూడు, హాయ్, గుడ్ మార్నింగ్ ఆల్. ఫ్రెష్గా వచ్చేసినాడు. రోడ్లు కూడా చూపి ఎట్ట పోవాలి ఏందని మొత్తం దారులతో సహా చూపించేస్తాను. ఎవరైనా సరే కొత్తగా వచ్చినా కూడా రూట్ మ్యాప్, దారులు ఇవన్నీ పట్టుకొని నేరుగా వెళ్ళిపోవచ్చు. రోడ్లో కొత్త దొరకాలంటే, కొత్త రూట్లు, కొత్త ప్లేస్లు దొరకాలంటే మేమే ఫ్రెండ్స్. మొత్తానికి వీడియో చూసే ముందర గట్టిగా ఒక లైక్ కొట్టి అయితే చూడండి, మాకు కొంచెం ఫీడ్బ్యాక్ కూడా బాగుంటుంది. ఇది వచ్చేసి 5వ నెంబర్ రోడ్ అనమాట. లెఫ్ట్ సైడ్ వచ్చేసి కైతాను, దాని తర్వాత రైట్ సైడ్ వచ్చేసి ఎర్ముక్ అనమాట. వచ్చేసి మనం కెప్తులో నుంచి పోవాలా. నిన్నటి దాకా దుమ్ము ఉన్నింది కదా, ఇప్పుడు దుమ్ము అంతా వెళ్ళిపోయింది, ఏం లేదు. కంప్లీట్గా దుమ్ము వచ్చినా కూడా ఒక 2 రోజులు అయితే వస్తుంది, మళ్ళీ అయితే రాదు. వచ్చేసి చూడు, ఫ్రెష్గా క్లైమేట్ చూడు ఎట్లా ఉండదు, అంత బాగుండదు మొత్తం. వచ్చేసి ఎక్కడికి పోయినా కూడా ఇట్లాంటి బోర్డులు అయితే ఉంటాయి, మార్కింగ్. మనం ఏ ఏరియాలో పోవాలన్నా కూడా మార్కులు పట్టుకొని వెళ్ళిపోవచ్చు. నేనైతే ఇంకా ఏం తినలేదు. ఫేజ్ ఏమన్నా తిన్నాడో తినలేదో తెలియదు. ఏంది నా ఫేజ్? టీ తాగినా అంతే, ఏం తెలియదు. టీ తాగినావా? సరే, అదొక కొంచెం నీకు సపోర్టింగ్గా పనిచేస్తుంది టీ. నేను అది కూడా తాగలేదే. ఆడికి పోతే ఏమన్నా దొరకదో కూడా తెలియదు. ఆడ కొంచెం వైల్డ్గా ఉంటుంది అనమాట. మటనే తిందాం బ్రో, కాల్చుకొని. మటనే కాల్చుకొని పోయి చూద్దాం వాడు ఎట్లుంటుందో ఏందో పరిస్థితి. మామూలుగా అయితే ఎర్లీ మార్నింగ్ పోయినామంటే బాగుంటుంది. కాకపోతే మనం కొన్ని సందర్భాలు నిద్రపోవాలి బ్రో, ఏం చేద్దాం. అందులోనూ అంత పొద్దున్నే పోయినామంటే మామూలు మన వెనకాలనే తిరిగి ఫైన్లు వేసుకుంటూ వస్తారు. అప్పుడు బండ్లు తక్కువ ఉంటాయి కాబట్టి. ఇంకొక విషయం ఏమంటే, ఫ్రైడే సాటర్డే మటుకు బయట తిరిగేటప్పుడు కార్లలో అట్ట కొంచెం లేట్గా వచ్చేదే బెటర్. దేనికంటే ఎర్లీ మార్నింగ్ అని బయటకు వచ్చేసామంటే ఎక్కువ మంది తిరగరు, బండ్లు తక్కువ ఉంటాయి. కాకపోతే బండ్లు ఆపేదానికి ఆస్కారం కూడా ఎక్కువ ఉంటుంది. పోలీసు వాళ్ళు ఆపుతూనే ఉంటారు, మామూలుగా వదలరు, ఏదో ఒకటి పెట్టి రాసేస్తారు. దేనికి అంత పొద్దున్నే వచ్చి రాపించుకోవాలని చెప్పేసి కొంచెం లేట్గానే పోయి లేటెస్ట్గా చూద్దామని చెప్పేసి అయితే బయలుదేరడం అయితే జరిగింది. ఇది వచ్చేసి మనకు రైట్ సైడ్లో అవెన్యూస్ మాల్. ఇది ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉండదు చూడ అవెన్యూస్ మాల్. మనం కారులో పోతేనే ఎంత ఉన్నది, లోపల పోతే అంతే, అసలు నడచలేము, ఓపిక కూడా చచ్చిపోతుంది. లోపల అట్టుంటాయి అనమాట. ఈ లాస్ట్ నుంచి ఆడ ఐకే బోర్డు అయితే కనపడుతుంది కదా, ఆ లాస్ట్ వరకు. నేను ఇంకా మధ్యలో నుంచే చూపించాను, చాలా వరకు ఉండదు ఆ పక్క నుంచి లాస్ట్ మొత్తం. కోవిడ్ వాళ్ళు వచ్చేసి ఇలాంటి బండ్లోనే గుర్రాన్ని వేసుకొని పోతారనమాట. గుర్రాన్ని వచ్చేసి ఒక చోటు నుంచి ఒక చోటుకి అలాంటి బండి ఒకటి వేసుకొని లాక్కొని పోతారు. దేనికంటే హార్స్ రైడింగ్కి. ఇక్కడ సిటీలో చేసేదానికి వీలు ఉండదు కదా, నాటాలోడు కూడా. అందుకోసం అని ఎడారిలోకి తీసుకొని పోయేది అక్కడ పరిగెత్తిస్తారు అనమాట. 1 గంట 2 గంటలు అట్లా పరిగెత్తిచ్చేసి మళ్ళీ వచ్చేస్తారు. అదొక సరదా. అంటే ఇప్పుడు ఫ్రైడే కదా, ఫ్రైడే సాటర్డే లీవ్. కొంతమంది థర్స్డేనే వెళ్ళిపోతారు, ఇంకా థర్స్డే పోనేళ్ళు ఈరోజు వెళ్ళిపోతారు. మనం చూసామంటే ఇక్కడ పెద్ద పెద్ద బ్రిడ్జిలు ఎట్ట కడతారంటే, అక్కడ మిషన్లు ఉంటాయి చూడు మనకు ఆపోజిట్లో, ఆ మిషన్ల ద్వారానే కడతారు. అసలు ఎంత ఆశ్చర్యం కదా. అసలు నేను కూడా చూసి ఏదో అనుకున్నా, ఏంది అంత ఇదిగా కడతారని చెప్పేసి. ఇలాంటి మిషన్లతోనే కడతారనమాట. అసలు అది ఏ సపోర్టింగ్ లేకుండా నిలబడి ఉండదు చూడండి. కింద నుంచి ఇంకా లేపి ఆమెను కట్టేస్తారు. అలాంటివి ఉండదు చూడు, దీని ద్వారానే పైకి లాగి బ్రిడ్జ్ మాదిరిగా తయారు చేసేస్తారు. అప్పుడు ఇది మామూలు రోడ్డు, మట్టి రోడ్డు మాదిరిగా ఉన్నింది, ఎంత మార్చేసినారు చూడు. కరెంట్ పోల్ కూడా చూడు, ఇప్పుడు ఫిట్ చేస్తున్నారు అనమాట ఇవన్నీ. అంతకుముందు రోడ్డు ఉండేది కానీ పాత రోడ్డు. ఇది డైరెక్ట్ కెప్ద రోడ్ అనమాట, డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు.
దాని తర్వాత ఇది వచ్చేసి చెరువు అనమాట. చాలా మందికి తెలియదు, ఇది వచ్చేసి చెరువు. కాకపోతే ఎండిపోయింది, నీళ్ళు కూడా లేవేడ. మామూలుగా వానల కింద పడినాయంటే ఫుల్గా నీళ్ళు అయిపోతాయి. ఇప్పుడు కూడా చూడండి నీళ్ళు ఉన్నాయి చెరువులో, ఎండాకాలం కూడా నీళ్ళు ఉన్నాయి. అది చెరువు. వచ్చేసి ఇది దారి మొత్తం అంతా ఎడారిలోకి వెళ్ళిపోతుంది. ఇంకా ఇక్కడి నుంచి దారులు సరిగ్గా అయితే ఉండవు మనకు. ఇంకా అక్కడక్కడ ఒంటిలు గింటిలు అవన్నీ కనపడతా ఉంటాయి. ఇంకా రైట్ సైడ్ లో మనకు ఇంకొక చెరువు కనపడుతుంది. అప్పుడు ఒకసారి మనం ఇక్కడ వీడియో కదా తీయడం అయితే జరిగింది. అక్కడ చెరువు దగ్గర చేపల చెరువు అది, చేపలు పెంచే చెరువు అది. ఎంత బాగుండదు చూడ వివో. ఇంకెక్కడ వచ్చేసి పనుల కోసం అక్కడక్కడ లేబర్ అయితే కూర్చో ఉంటారు. ఏం పనులైనా సరే, ఇండివిజువల్ పనులు ఏమైనా చేస్తారు. వీళ్ళలో మోస్ట్ ఆఫ్ ది లేబర్ వర్క్ చేసే వాళ్ళు వచ్చేసి పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను, చైనా, తర్వాత బంగ్లాదేశ్, ఇండియా వాళ్ళు చాలా తక్కువ అయితే ఉంటారు. వాళ్ళే కొంచెం మొరట పనులు, గట్టి పనులు అంటే వాళ్ళే చేస్తారు ఎక్కువ. తర్వాత ఈజిప్ట్ కూడా, ఇందులో ఈజిప్ట్ కూడా చాలా ఎక్కువ. ఆఫ్రికన్స్ కూడా ఉంటారు. ఇంకా ఈజిప్ట్ అంటే ఇంకా వాళ్ళు అరబీ మాట్లాడతారు కాబట్టి, వీళ్ళు అరబీ కాబట్టి స్మాష్ మొత్తం కమ్యూనికేషన్ బాగుంటుంది కాబట్టి వాళ్ళని ఎక్కువ ప్రిఫర్ అయితే చేస్తారు ఇక్కడ లోకల్స్. ఇంకా మనకు అక్కడ చూసుకున్నామంటే ఇదంతా పెద్దది ఒక మాల్ మాదిరి కనపడుతుంది కదా మనకు. ఇది మాల్ అయితే కాదు, ఇది మొత్తం వెజిటేబుల్ మార్కెట్ అనమాట. వెజిటేబుల్ అండ్ ఫ్రూట్స్ కోస్టా అండ్ చూడు, ఇదంతా మొత్తం ఆ వెజిటేబుల్స్ అన్ని ఈ ట్రైలర్లోనే ఎత్తుకొస్తారు. వేరే వేరే దేశాల నుంచి అన్ని ఇక్కడికే ఎక్స్పోర్ట్ అయ్యి ఇక్కడి నుంచే సేల్ అవుతుంది ప్రతి ఒక్కటి. ఇంకొచ్చేసి మనకు అక్కడ ముందు పోతాం చూడు, అక్కడ వచ్చేసి లర్నింగ్ కార్లు. మనం ఎవరైనా బండి నేర్చుకోవాలంటే ఆ బండ్లలోనే నేర్చుకోవాల్సిందే. ఇప్పుడు మనం పోయే దారి దగ్గర జాకూర్ దగ్గరికి వెళ్ళిపోతుంది అనమాట. జాకూర్లోనే మనం ఇప్పుడు పోవాల్సింది. జాకూర్ అంటే కోయట్లోనే పల్లెటూరు. ఈ విధంగానే ఉంటాయి. ఇది స్టార్టింగ్ పల్లెటూరు అనమాట. ఇవన్నీ ఎడారి ప్రాంతాలు ఇవన్నీ. మనకు దగ్గర ఇక్కడ ట్యాంకర్లు అయితే మనం పోతా ఉండగా దండిగా అయితే కనబడతాయి. ఇవి వచ్చేసి ఒంటెలకు, మళ్ళీ వచ్చేసి గొర్రెలకు, వీటికి వాటర్ అనమాట, నీళ్లు. ఈ విధంగా చాలా ట్యాంకర్లు అయితే కనబడతాయి ఎక్కడ పట్టినా. ఒక ట్యాంకర్ వచ్చేసి 10 దినాలు 12 దినాలకు అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. అది మనం కాస్ట్ ఆఫ్ మనీ అనమాట. ఇంకొచ్చేసి ఎక్కడ చూసినా కూడా మస్జిద్లు అయితే కనబడతాయి. ఇక్కడ వీధికి ఒక 2-3 అయినా ఉంటాయి మస్జిద్లో. ఇంకా అక్కడ చూసామంటే ఎంత పెద్ద ట్యాంకర్ కనపడుతుంది చూడు. అది అట్లీస్ట్ ఎంత లేదన్నా కూడా ఒక 30 దినాలు అయితే ఉంటుంది. ట్రైలర్ ట్యాంకర్ అది. ఇంకా ఇయే కెమెరాలు ఇయే. ఇంకా అక్కడక్కడ గుడారాలు కూడా వేసున్నారు. మనకు అక్కడ దగ్గరలో చూసామంటే ఒంటెలు మేపుకునే అతను కూడా కనపడుతున్నాడు చూడండి. ఇవన్నీ ఒంటెలు ఈ గడ్డిలోనే మేపుకుంటాడు. ఆ ఒంటికి 10 ఒంటెలు కలిపి ఒక మనిషిని వదిలేస్తారు. ఇంకా ఆ మనిషి ఆ ఎండలోనే ఉండాలి వాళ్ళతో పాటే, ఆ ఒంటెలతో పాటే. ఈ గడ్డిలో ఏమి లేకపోయినా కూడా అవి మేస్తూనే ఉంటాయి. గడ్డి కూడా వచ్చేసి ఒక కంప ముళ్ళు మాదిరిగా ఉంటుంది. నాగమల్లి చెట్టు ఎట్టు ఉంటుంది అట్టయితే ఉంటుంది. అయ్యే తింటాయి అనమాట. దేనికంటే వాటి ఆహారం అది, ఎడారిలో దొరికేది ఇంకా అదే అనమాట. ఇంకా మనం ఈ రోడ్డు అయితే చూస్తాం కదా, ఈ రోడ్లో కొన్ని వందల యాక్సిడెంట్లు ఉంటాయి. కానీ ఇది వచ్చేసి అప్పుడు సింగిల్ లైన్ అయితే ఉండేది. అప్పుడైతే ఎక్కువ యాక్సిడెంట్లు అయిపోయాయి. ఇప్పుడు వచ్చేసి డబల్ లైన్ అయితే చేస్తున్నారు. బాగుండదు ఇప్పుడు రోడ్డు అప్పటికంటే. మనం ఇప్పుడు జస్ట్ వచ్చే కొద్దిసేపటికి ఎన్ని ట్యాంకర్లు అయితే కనపడుతున్నాయో చూడండి. దేనికంటే ఇక్కడ మొత్తం ఈ ఒంటెలు, గొర్రెలు, ఇంకా కోళ్ళు, కుక్కలు వీటితోనే మొత్తం ఇదంతా. ఇక్కడికైతే కోయటోళ్ళు ఎప్పుడో ఫ్రైడే, సాటర్డే మటుకే వస్తారు. ఇవన్నీ యాక్సిడెంట్ అయిపోయినవి చూడండి. మొత్తం అంతా పెద్ద యాక్సిడెంట్లు అయిపోతాయి. ఎగ్జాంపుల్ ఈ పక్కన యాక్సిడెంట్ అయితే అవతల పోయి పడతాయి బండ్లు, అవతల యాక్సిడెంట్ అయినా యువతలకు వచ్చి పడతాయి. ఇలాంటి ఫెన్సింగ్లు ఇట్లాంటి ఏం పని చేయవు. దేనికంటే అంత ఫోర్స్ అయితే ఉంటుంది. వాటర్ అయితే ఇది ఫుల్గా ఉంటుంది కాబట్టి నీళ్లు కూడా పడిపోతున్నాయి చూడండి.
అక్కడ మనం చూసుకున్నామంటే ఇక్కడ గొర్రెలు కూడా ఉన్నాయి చూడండి. గొర్రెలు కూడా మేస్తున్నాయి. మేసి ఇంకా ఎడారిలో ఒంటరిగా ఉన్నాయి అన్ని మొత్తం. ఇంకెక్కడ వచ్చేసి కరెంట్ సప్లై కూడా ఈ విధంగా ట్రాన్స్ఫార్మర్లు అయితే ఉంటాయన్నమాట. ఇలాంటి చిన్న చిన్నటి ఇయే సప్లై అయ్యేది. మామూలుగా ఎడారులకి గుడారాలు వేసుకుంటారు చూడు, వాటికి ఇక్కడి నుంచే సప్లై అవుతాయి. ఇంకొచ్చేసి అక్కడక్కడ పెట్రోల్ ట్యాంకులు కూడా ఉంటాయి అనుకుంటే అది మన భ్రమే అనుకోవచ్చు. దేనికంటే ఇక్కడ ఏకైక పెట్రోల్ ట్యాంక్ ఇది ఒకటే ఉన్నది. ఇక్కడ పట్టించుకుంటే నేను ఎక్కడికైనా పోయేది లోపలికి. అందులోనూ ఇది వచ్చేసి కేఎన్పిసి. ఇది కేఎన్పిసి అంటే గవర్నమెంట్కి సంబంధించిన పెట్రోల్ ట్యాంకు. ఈ విధంగా ఉంటుంది. ఇంకా అక్కడ వచ్చేసి బకాలా అనేది ఉన్నది. బకాలా అంటే ఇక్కడ మనం ఇంటికాడ అంగడి అని ఎట్టుంటామో అట్ట అక్కడక్కడ ఉంటాయి ఇవి. ఇంకా ఈ పచ్చగడ్డి అయితే చూసామంటే ఈ పచ్చగడ్డే ఒంట్లకు జీవాలకు ఇవన్నీ వేసేది కొనుక్కుంటారు. ఒక కట్ట వచ్చేసి 3 దినాల లెక్కన అమ్ముతారు అనమాట. ఆ గడ్డి కూడా ఇక్కడి నుంచి అయితే ఉండదు. ఇరాన్ నుంచి, ఇరాక్ నుంచి, ఇక్కడ దగ్గర ఏదైతే దేశాల్లో తక్కువ లేకైతే వస్తాయో అక్కడి నుంచి వీళ్ళు కొనుక్కొని ఇక్కడ తెచ్చి అమ్ముతారనమాట. గడ్డి కూడా ఒక ట్రైలా ఒక హాఫ్ లారీకి అట్లా లోడ్ చేసుకొని ఫుల్గా అక్కడైతే కోసుకోవచ్చి ఇక్కడ గడ్డి కూడా అమ్ముతారు. దేనికంటే ఇక్కడ ఒంటెలు జీవాలు అవి ఉంటాయి కదా, అందుకోసం అని చెప్పేసి. ఇక్కడ ఎండకు వచ్చేసి ఇక్కడ గడ్డి కూడా మొలచదు అసలు. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయినాను. మామూలుగా పచ్చిగడ్డి ఎండుగడ్డి అని 2 రకాలుగా అమ్ముతారు ఇక్కడ. పచ్చిగడ్డి వచ్చేసి కాస్ట్ ఎక్కువ, ఎండుగడ్డి వచ్చేసి కాస్ట్ తక్కువ. అదే మనం ఇంటికాడ కూడా వరి కోసేటప్పుడు పచ్చిగడ్డి ఎండుగడ్డి అంటాం కదా, అట్లా గడ్డికి కూడా పచ్చిగడ్డికి ఎండుగడ్డికి కూడా రేట్లు అయితే పెట్టేస్తున్నారు ఇక్కడ. మనము ఇక్కడ చూసామంటే అవన్నీ కరెంటు ఫోన్లే మొత్తం. అవన్నీ చెక్క కరెంటు ఫోన్లు. దేనికంటే కరెంటు సప్లై అవ్వకుండా ఇక్కడ మనం చూసామంటే కొన్ని వేల కరెంటు ఫోన్లు అయితే ఉంటాయి చూడండి వరుసగా. ఇవన్నీ మొత్తం కరెంటు ఫోన్లే. అయ్యి పైన వైర్లు ఉంటాయి కదా, అవి ఇక్కడ ఈ పల్లెల్లో మటుకే ఉంటాయి ఈ టైప్లో. సిటీలో అయితే పైన వైర్లు ఉండవు, మొత్తం అన్ని కిందనే సప్లై అయితే ఉంటుంది. ఇంకా రాను ఇక్కడ రోడ్డు అయితే సరిగ్గా అయితే ఉండదు. ఇంకా అందులో 2 లైన్లు ఉంటాయి. ఒకటి వచ్చేసి రైట్లో, ఇంకొకటి వచ్చేసి లెఫ్ట్లో. దేనికంటే ఈ లైన్లో వచ్చేసి లారీలు అవి పోయేదానికి చూడు ఏం స్పీడ్గా పోతున్నారు. వాళ్ళు పోయేదే 120 పోతున్నారు, ఇంకా స్పీడ్ పోతున్నారు. ఈ రోడ్లో యాక్చువల్లీ పోవాల్సింది వచ్చేసి 100. మనం దారిలో అయితే పోతా ఉంటే వస్తానే ఉన్నది. ఇంకా ఈ లారీ అయితే చూశాను, దాని లోపల ఏముంటుందో మీకు ఎవరికన్నా తెలిస్తే కామెంట్ సెక్షన్లో పోయి కామెంట్ చేయండి. మీకు ఎవరికన్నా తెలిస్తే. ఇంకెక్కడైతే మనం చూసామంటే ఇవే కెమెరాలు అనమాట. కోవిడ్లో కెమెరాలు ఇట్లా ఉంటాయి. ఇంత ముందుగా చూసాం కదా కెమెరా, అది కూడా ఇదే మాదిరి ఉంటుంది. కాకపోతే ఆపేదానికి కుదరదు అనమాట, ఆపకూడదు ఎక్కడ అంటే అక్కడ హైవేల మీద. అందుకోసం అని చెప్పేసి ఆ విధంగా చూపించడం జరిగింది. సర్కిల్ తర్వాత మనం అయితే రైట్కి తీసుకోవాలా. ఇది మనం చూసేది వచ్చేసి మొత్తం అంతా జాకూరి ఈ విధంగా ఉంటుంది అనమాట. చూడండి మసీదు, ప్రతి ఒక్క చోట అయితే మసీదులు అయితే ఉంటాయి. మళ్ళీ అక్కడక్కడ ఉండదు చూడండి మసీదు. మనకు కనబడలా దూరం నుంచి కనిపించిందా మసీదు. చాలా ఉంటాయి అన్నమాట మసీదులు ఇక్కడ. ఇంకా మనకు స్టార్టింగ్లోనే పోలీస్ స్టేషన్ రక్షక భటులు అయితే వస్తారు. ఈ రైట్ సైడ్లో తెల్లగా ఉండేది పోలీస్ స్టేషన్ అనమాట. మందకాయ ఎంట్రన్స్లో ఏరియాను వచ్చేసి మందకాయ అయితే అంటారు. ఇంకెక్కడ వచ్చేసి ఫస్ట్లోనే మనకు లోగో అయితే ఇస్తారనమాట, ఏ బ్లాకు ఏంది అని చెప్పేసి. మొత్తం అంతా అరబీలోనే ఉంటుంది చూడు. సిటీలో అయితే అలాంటి సైనింగ్ బోర్డులు అయితే ఇంగ్లీష్లో ఇస్తారు. ఇంకెక్కడ వచ్చేసి మోస్ట్ ఆఫ్ ది పీపుల్ వచ్చేసి ఇంకా అరబీ వాళ్ళే ఉంటారు కాబట్టి మనకు మొత్తం అరబీలో అయితే ఉండడం జరిగింది. ఇంకా ట్యాంకర్లు చూసామంటే పోటీల మీద పోతున్నాయి చూడు, ఒకదానికన్నా ఒకటి. దేనికంటే వాళ్ళు ఫాస్ట్గా వచ్చేసి అవి డెలివరీ చేసేసి వాటరు, దాని తర్వాత మళ్ళీ ఇంకో ట్రిప్ కూడా వేసుకోవచ్చు. అట్లా వాళ్ళు కమిషన్ తరఫున వర్క్ అయితే చేయడం జరుగుతుంది.
దేనికంటే శాలరీ తరపున అయితే ఉండదు. చెమ్మియా దాటుకుంటానే ఈ విధంగా మనకు ఆవులు కూడా ఉన్నాయి చూడండి రైట్ సైడ్లో. అవన్నీ ఆవులే. దేనికంటే బక్రీద్ పండుగ వస్తుందా, అందుకోసం చెప్పి తెచ్చి అయితే పెట్టున్నారు ఆవులు గొర్రెలు ఇవన్నీ. మనమైతే ఇక్కడ ఒకరిని అయితే అడగడం అయితే జరిగింది. వాళ్ళైతే ఇక్కడ కొంచెం ముందుకు పోయి లెఫ్ట్కు తిరిగినారంటే చూడు ఇక్కడ నుంచి పోవాలన్నమాట. దారిలో అయితే ఇట్నే ఉంటాయి ఇక్కడ మొత్తం జాకూర్లో. అసలు ఇండియా ఉన్నట్టే ఉందా ఇది లోపల. పల్లెటూరులో అంటే ఇట్నే ఉంటాయి ఇక్కడ. ఎక్కడనే కానీ మనిషే ఉన్నాడు. మనిషి దొరికినాడంటే మనకు ఆనందమే. ఇల్లు చెట్లు కూడా వేసుకో ఉన్నారు ముందు పక్కన చెట్లు. దాని తర్వాత వచ్చేసి గుర్రాలు చూడ ఎండగా ఉన్నాయి. ఈ చిన్న చిన్న గుర్రాలు పిల్లలు కానీ వీటికి ఎండ తగలకన్నా ఎక్కువ మూతికి అయితే గుడ్డ అయితే కట్టేసినారు చూడు, కంట్లో ఇసుగు పడకన్నా. నిజంగానే ఫ్యాజ్ నేను ఎడారిలో ఒంటరి అయిపోయినాము. ఇక్కడ ఏడకు వస్తారో తెలియడం లేదు అసలు. ఎక్కడనే కానీ ఇదంతా తిరిగినా కూడా ఒక్క మనిషి కూడా కనపడలేదు. కనపడక వాడు కనపచ్చాడంటే వాడు కూడా అన్నాడు పోయినాడు. ఒకరైనా కనబడితే ఇలాంటి చోట్లే అయితే కోసేది మట్టుకో. కానీ నేను మర్చిపోయినా. మనం ఒక పంజాబ్ అతను అయితే కనపడినాడు. వచ్చేసి మాకు ఇదే తెలియదు ఎక్కడ కోసేదని అడిగితే బీఫ్ కావాలా మటన్ కావాలన్నాడు. బీఫ్ వద్దులేనైనా మటన్ చూపిస్తున్నాడు అని చెప్పిన. వచ్చేసి అతన్నే దారి అయితే చెప్పడం జరిగింది. ఈ బొక్కలో దూరు ఆ సందులో దూరు అని చెప్పినాడు. మేమిద్దరం తెల్ల మొహాలు వేసి ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటామంటే ఇంకా మీకు అట్టా తెలియదు నేనే చూపించాపా అని చెప్పేసి అతను ముందు బండిలో అయితే పోవడం జరిగింది. నేను వెనకాలైతే ఫాలో అయితే అవుతున్నాను. ముందైతే పోతున్నాడు అతను. అది ఆడ 180 వేసుకొని పోతున్నాడు చూడు. అతను లేకుండా పోతున్నాడు, దుమ్ము లేపుకుంటా పోతున్నాడు. మనకు దారి చూపించేదానికే పోతున్నాడు. అక్కడక్కడ ఇలాంటి వాళ్ళు కూడా తగులుతూ ఉంటారు మనకు. కానీ మనం అడిగే పద్ధతి రిక్వెస్ట్ని బట్టి ఉంటుంది. మనం ఏదో రిక్వెస్ట్ చేసి అడిగినామంటే అది వేరుగా ఉంటుంది. మనం అవులేగా అడిగితే అసలు పట్టించుకోరనమాట. దారులు మటుకు ఘోరంగా ఉన్నాయి. ఈ రోడ్లు గిడ్లు ఏం వేయరు, మొత్తం అంతా ఇసుకే. కొంచెం దారి వదిలేస్తారు ఏం కట్టకన్నా. అది రోడ్డు అనమాట. దాన్ని పట్టుకొని ఫాలో అయ్యి వెళ్ళిపోవడమే. ఇంకా ఇప్పుడు అతను చెప్పింది అయితే ఏదో కంపెనీ తరపున ఏదో వస్తారంట చూడాలి. అంతకుముందు నేను వచ్చినాను కానీ 1.5 సంవత్సరం అయితే అయిపోయింది. నేను మర్చిపోయిన దారిలో. స్ట్రీట్లు అయితే గుర్తు పెట్టుకో ఉంటాం కానీ ఇక్కడ ఏం తెలుసు. ఈ పొద్దు ఒకటి ఉంటే రేపు ఇంకొకటి ఉండదు ఇల్లు. అట్లా ఇక్కడ మార్చేస్తూ ఉంటారు. బండి పోతామని అక్కడ సౌండ్ భయంకరంగా వచ్చేస్తుంది. ఈ దారుల ఎఫెక్టే అంతా. ఇంకెక్కడ చూసామంటే చెత్త చెదారం అంతా ఈ టైప్లో వేస్తారు సెంటర్లో. దాని తర్వాత బలదీయ వాళ్ళు వచ్చి ఎత్తుకొని పోతారు అనమాట, క్లీన్ చేసేస్తారు. అతను అయితే పోయిందిగానే ఉన్నాడు. అది 180 వచ్చేసి ఇక్కడ ఎక్కువ యూజ్ చేస్తారనమాట. ఈ దారులకు 180నే బాగా పనిచేస్తుంది. మన ఇంటికాడ జిప్సీ అని కూడా అంటారు. ఇంకా మన అయితే సరిగ్గా ఏముండవు. లెఫ్ట్ సైడ్లో రేక్ చెట్టు కూడా ఉంటుంది, గంగిరేగి చెట్టు. వీడికైతే నేను వచ్చాను అంతకుముందు. ఇప్పుడు గుర్తొచ్చింది. ఇప్పుడు అతను దిగినట్టు అతనే మనకు చూపించేదానికైతే దర్శకుడు. గంగిరేగి చెట్టు కూడా ఉన్నింది. ఆ చెట్టు కూడా అదో ఆడ లెఫ్ట్లో అదే గంగిరేగి చెట్టు. అప్పుడు ఒకసారి మనం కాయ కూడా తిన్నాము. బాగా నడువును పడిపోతున్నాయి. ఇక్కడ దారులు కూడా సరిగ్గా లేవు. बहुत बहुत शुक्रिया भाई. अंदर है जैसा आप पूछ लो. नहीं इंडिया राज अपता. अस्सलाम वालेकुम भाई. ठीक है बहुत चाहिए. ये కాళ్ళు కూడా వేస్తున్నారు, మొత్తం వేసుకో ఉన్నారు చూడు. మళ్ళీ వచ్చేసి رافع هذا هذا اليوم لام شاي اليوم لام لا يبي لحم يبي هذا يبي راس كله يبي راس
खुले भी है कम है कितना हाँ कैमल कैमल नहीं चाहिए बकरी वो अभी बकरी अभी काटता है ना वो बाला नहीं मांग ले हाँ रास बाल नहीं चाहिए मांग ले से हाँ బాల్ అంటున్నాడు తలేనా బాల్ అంటే కదా తల అంటే రాసి ఇయ్యాల याला है हाँ हाँ कितना पीस है हाँ कितना पीस है काट के चाहिए कितना पीस चाहिए काबू के ना अभी कैसे काटेगा वो मशीन का मुंह के बकला काटेगा अच्छे नहीं काट के मैं किधर से काटेगा वो हमने ये सजन कैसे बेचता है आता कितना पीस है हाँ? उसको एक हमारे का दो तीन ज्यादा लग रहा है सही ఒక్కొక్కటి కాదు వాళ్ళు ఇచ్చారు 4-5 ऐसे ఇచ్చారు निकलता है ऐसे ज्यादा टाइम नहीं ऐसे निकलता है नहीं वो कैसे काटेगा हम लोग को वो नहीं है ना चाकू नहीं है ना अभी ताबू है ना 2 घंटे बाद में వీళ్ళ భాష అయితే అస్సలు అర్థం కాలేదు దేనికంటే వీళ్ళు హిందీ కూడా మాట్లాడడం లేదు అందులోనే వీళ్ళు ఇంగ్లీష్ కూడా మాట్లాడడం లేదు సగం అరబ్బీ సగం బంగాళాలు కాబట్టి బంగ్లాదేశ్ మాట్లాడుతున్నారు వీళ్ళైతే కాళ్ళు కావాలంటే ఏళ్ళు చూపిస్తున్నారు ఏళ్ళు కావాలంటే కాళ్ళు చూపిస్తున్నారు ఈ ఫ్రిడ్జ్లో అన్నీ మొత్తం తలకాయలు దాని తర్వాత లివర్లు కాళ్ళు ఇవన్నీ ఉన్నాయి కాకపోతే బీఫ్ ఏమన్నా ఉన్నాయనే డౌట్ అయితే ఉండదు మాకు దేనికంటే రకరకాలుగా చూపిస్తున్నాడు పైన అయితే కండకడ లేదు ఆ ఎముకలు చూపిస్తున్నాడు కానీ చెప్పడం మటుకు భయంకరమైన రేట్ అయితే చెప్పడం జరిగింది అతను అందుకోసం అని చెప్పేసి నేనైతే కొద్దిసేపు ఉండు అని చెప్పేసి 2-3 చెక్ చేస్తున్నాను అనమాట మొత్తం ఈ కవర్లో అయితే పెట్టున్నారు కానీ రేట్ అయితే ఎక్కువ చెప్తున్నారు కాళ్ళు అయితే అందులోనూ ఫ్రిడ్జ్లో పెట్టినట్టు కదా చాలా ఎక్కువ చెప్తున్నాడు తీసి అన్నీ బయట పెట్టి ఒక్కొక్కటి చూపిస్తున్నాడు ఇంకొచ్చేసి ఈ బీఫియా ఎట్టా అంటే లేదు ఇవన్నీ గోటే కానీ అని చెప్తున్నాడు మటన్ అని చెప్పేసి చూపిస్తున్నాడు మాకైతే నమ్మకం అయితే కుదరలేదు కొన్ని అతను తీస్తూ ఉంటే ఇంకటైతే 12 పీసులు వచ్చేసి 2 దినార్లంట కాకపోతే బాగా అయితే లేవు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఫ్రెష్గా తీసుకునేదే బెస్ట్ దేనికంటే వాళ్ళైతే ఫ్రిడ్జ్లో అయితే చూపిస్తారు కానీ మనం ఫ్రెష్గా తీసుకుంటే చాలా మేలు దేనికంటే వీళ్ళు ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా కొట్టినట్టు కూడా తెలియడం లేదు అందుకోసం అని చెప్పేసి లోపలైతే చాలా గలీజ్గా ఉండదు బయట మటుకే కొంచెం బాగుండదు లోపలైతే చెత్తగా ఎక్కడనే బొచ్చు ఎక్కడనే కింద వేసి కొడుతున్నాడు రాళ్ళకేసేవాడు రాళ్ళను కూడా కొట్టినట్టు కొడుతున్నాడు ఇంకా పొరకట్టు ఎత్తుకొని పోతున్నాడు చూడు అతనే అనమాట వీళ్ళకి మెయిన్ అతనే చెప్తే అది అందుకోసం అని చెప్పేసి వీడు వెయిట్ చేస్తా బేరాలు ఆడుతా అట్ట ఉన్నాడు ఎక్కువ రేట్ అయితే చెప్పేస్తున్నాడు దాని తర్వాత వచ్చేసి మేము లాస్ట్గా అయితే మాకు ఏం వద్దు వెళ్ళిపోతామని చెప్పినాము వాడు ఒకటే మాట చెప్తున్నాడు కావాలంటే తీసుకో లేకపోతే వెళ్ళిపో అని ఉన్నాడు దాని తర్వాత వచ్చేసి వద్దులే తలకాయలన్నా చూపి అంటే తలకాయలు చూపించినాడు ఎట్లుంటాయో చూడండి ఈ తలకాయలు కోవిడ్లో ఎట్నే ఉంటాయి తలకాయలు పైన చర్మం అయితే తీసేస్తారు ఎట్ట తీసేస్తారో తెలియదు కానీ ఫ్రిడ్జ్లో పెట్టున్నారు కదా ఎప్పటి నుంచి ఎప్పుడు పెట్టినారో తెలియదు కానీ వీళ్ళు అమ్మేసినారంటే అసలు ఏం ఉండవు కొన్నిసార్లు అసలు కంప్లీట్గా అయిపోతాయి కొన్నిసార్లు స్టాక్ అయితే ఉన్నాయంటే ఎన్ని తీసి మళ్ళీ వాళ్ళు లోపల అయితే పెట్టుకోవడం జరిగింది ఈ ఒక తలకాయ వచ్చేసి 1 దినారే అంట కేవలం ఫ్రిడ్జ్లో ఉండేటివి కాకపోతే ఫ్రెష్గా ఉండేటివి అయితే మటుకు దినార్నూసు 2 దినార్లు తలకాయల సైజు బట్టి కూడా చెప్తున్నారు వీళ్ళు ఈ తలకాయలు చూడండి ఎంత భయంకరంగా ఉండవు మన ఇండియాలో తలకాయలు చూసామంటే మరీ అంత ఏం అనిపించదు కానీ ఎంత మొత్తం చర్మం అంతా తీసేసినారు కదా అదేదో హర్రర్ మూవీలో పిక్స్ చూసినట్టయితే ఉండదు మాకైతే చాలా ఇదిగా ఉండదు అయినా బేరాలు ఆడుతూనే ఉన్నాడు అతనైతే తగ్గలేదు ఆ బేరాల సంగతి దేవుడు ఎరుగు కానీ ఆ హిందీ ఏదైనా మాట్లాడితే అది ఒక రకం అంతా బంగ్లాదేశే మాట్లాడుతున్నాడు ఆ మనిషికి హిందీనే రాలేదు దీంతోనే సగం టైం అయితే అయిపోయింది ఇక్కడనే మొత్తానికి 4 తలకాయలు అయితే సెలెక్ట్ అయితే చేసుకోవడం జరిగింది కానీ ఇక్కడైతే మొత్తం బొచ్చు గిచ్చు అంత దరిద్రంగా ఉండదు చూడు కాయలు కూడా పెట్టున్నాడు దాని తర్వాత బొచ్చు కాళ్ళు పాయ అంటే ఇదే పాయ అన్నా కూడా వాడికి అర్థం కావడం లేదు వాళ్ళ భాషలో చెప్తున్నాడు ఇంకైతే ఇక్కడ చర్మాలు అయితే గుట్టలు అయిపోయినాయి మొత్తం ఇంకైతే కాళ్ళు అయితే 4 కాళ్ళు అయితే తీసుకున్నాం కానీ ఇవి మాకే డౌట్ కానీ బీఫా లేకపోతే మటన్ అని చెప్పేసి అందుకోసం అని చెప్పేసి కాళ్ళు అయితే తీసుకోవడం లేదు ఇంకా పోయేసి ఫుల్ మీట్ అయితే తీసుకున్నాం అని చెప్పి లోపలికి అయితే పోవడం అయితే జరిగింది ఇంకొద్దులే అని చెప్పేసి నేనైతే చెప్తున్నా ఇవి వచ్చేసి కోయటాలు అంట కోయటాలకు మటుకు బాగా నీట్గా అరేంజ్ చేస్తున్నారు
కోయటోళ్ళు కూడా ఇక్కడ వచ్చేసి పొట్టేలు కొన్ని వీళ్ళకి ఇచ్చి కటింగ్ చేయించుకొని తీసుకొని పోతారంట. అట్ట కూడా ఉండదు, వీళ్ళు కూడా తెచ్చి అదే పనిగా అమ్ముతారంట, వీళ్ళే కటింగ్ చేసి కూడా ఇస్తారు. ఇదైతే మనకైతే చెప్పడం జరిగింది. ఇది టోటల్ వచ్చేసి కాలు తలకాయ మీట్ అంతా వచ్చి 15 దినాలు అయితే చెప్పడం జరిగింది. మొత్తం ఇది వచ్చేసి 8 కిలోలు పడుతుంది. ఇది మటనే, ఇది ఫుల్ అంట. వాళ్ళు కామెల్ అంటున్నారు కదా, ఫ్యాజ్ వచ్చేసి కామెల్ అంటే ఒంటి అనుకో అన్నాడు, కామెల్ అంటే అరబీలో మొత్తం అని అడుగుతున్నారు వాళ్ళు. మళ్ళీ నేను చెప్పిన ఇది కామెల్ కాదురా, కామెల్ అంటే ఆ కామెల్ అనుకో అన్నాడు. అంటే లేదు ఇది కామెల్ అంటే ఫుల్ అని చెప్పి బెంగాలీ అతన్ని చెప్పడం అయితే జరిగింది. ఇంకటైతే దాన్ని అయితే తూకం వేయమని చెప్పిన, తూకం అయితే వేస్తున్నాడు. ఇంకొచ్చేసి ఇంకా ఫ్యాజ్ చేతిలో సిత్తి అట్టే పట్టుకున్నాడు, ఇసిపెట్టే అని చెప్పిన. ఇంకా ఇది తీసుకున్నాం మనము ఫ్రెష్గా అని చెప్పి అయితే చెప్పడం అయితే జరిగింది. తూకం వేసిన తర్వాత ఇంకైతే కటింగ్ అయితే ఇచ్చినామంటే ఫాస్ట్గా కట్ చేసేస్తున్నారు వీళ్ళైతే. ఇప్పటికీ మేము వచ్చేటప్పుడే ఒక 5-6 అయితే కటింగ్ చేసేసి కోయడం అయితే జరిగింది. మొత్తం అంతా వీళ్ళే కానీ బంగ్లాదేశ్ వాళ్ళు ఎవ్వరే కానీ లేరు, మన ఇండియా వాళ్ళు బయట వాళ్ళు ఎవ్వరే కానీ లేరు. మొత్తానికి దీన్ని అయితే నీట్గా కడిగి ఏమేమి ఉన్నాయో ఎన్ని చిన్న ముక్కలు అయితే కొట్టమని చెప్పేసినాను. వాళ్ళైతే సగం కట్ చేసి తీసుకువచ్చి అక్కడైతే వేయడం అయితే జరిగింది. ఇక్కడ వచ్చేసి కోయటోళ్ళకు పంపిస్తున్నారనే కదా, ఇది ఓపెన్ చేద్దామని చెప్పేసి ఓపెన్ చేస్తే బాగా ఫ్రెష్గా చాలా నీట్గా అయితే వీళ్ళు అరేంజ్ చేయడం అయితే జరిగింది. కవర్లలో వేసినారు సపరేట్గా. దేనికంటే ఒకటే దాంట్లో వేసామంటే బ్లడ్ అయిపోయి అంతా గలీజ్గా అయిపోతుంది. కోయటోళ్ళు చూసేదానికి కూడా కొంచెం నీట్గా ఉండాలి కాబట్టి అదే పనిగా వీళ్ళు మొత్తం అంతా ప్రిపరేషన్ మటుకు గట్టిగా అయితే ఉండదు. ఇంకా లోపల వివ్ అయితే ఇట్లుండదు. ఇంకా ఏడైతే ఇంకొక ఫ్రెష్ మటన్ కూడా ఉండదు ఫుల్ అనమాట. అది కూడా తీసుకోని చెప్తున్నాడు, మాకు వద్దులేనైనా మాకు ఉండేది చాలని చెప్పేసి మేమైతే చిన్నదైతే తీసుకున్నాము. చెప్పరు భయ్యా, ఈ మానిక్ భాష కొట్టడం కూడా మామూలుగా కొట్టలేదు, పెద్దటి కొడుతున్నాడు. అవి ఏడ పడుతున్నాయో ఓడికే తెలియలేదు. సిగరెట్ మటుకు పెట్టినాడు కానీ దాన్ని లైట్ మటుకు వెలిగిలేవాడు, అయిపోతుందనేమో. కానీ ఈడు ఇసిరేస్తా ఉంటే అదంతా కిందనే పడుతూ ఉంది, ఏడ మట్టి అంతా ఆడికి ఎత్తుకుంటుంది. ఫ్యాజ్ అయితే వాళ్ళకు చెప్పడమే సరిపోయింది, చెన్నై కొట్టు అంటే ఓడు అసలు 1% కూడా పట్టించుకోలేదు. ఓడే కాదు, వాళ్ళు ఎవరు పట్టించుకోరు. దేనికంటే వీళ్ళు కోయటోళ్ళు ఇంకా మసిరి వాళ్ళు చాలామందిని చూస్తూ ఉంటారు కదా, వాళ్ళు ఏదన్నా చెప్పినా కూడా వీళ్ళు వినరు అనమాట. అసలు చూసి చూడనట్టు వాళ్ళు చెప్పినారా చెప్పలేదని కూడా డౌట్గా మనకే అనిపిస్తుంది. ఏం వీళ్ళకి వినిపించిందో వినపడలేదో అనే విధంగా అయిపోతుంది అనమాట. మొత్తం అంటే తొంటలు అయితే కొట్టి అంతా మిక్సింగ్ కొట్టేస్తున్నాడు. ఫ్యాజ్ అప్పటికి చెప్తున్నాడు, ఆ తలకాయ కూడా దాంట్లో వేసి కొట్టేటట్టు ఉండవరా, దాన్ని సపరేట్ కొట్టు అని చెప్తున్నాడు. ఎంత చెప్పినా కూడా వాళ్ళైతే అస్సలు పట్టించుకోలేదు. దేనికంటే కూర చేసుకునేటప్పుడు ఈ కత్తులకైతే తెగవంట ఫ్యాజ్ అంటున్నాడు. చిన్న కత్తులు ఉంటాయి కదా మన దగ్గర, వీళ్ళైతే పెద్ద కత్తులు, వాళ్ళు కొడితేనే అవి బాగా వస్తాయి, మనం కొట్టినామంటే రాదు, టైం కూడా వేస్ట్. ఇంకా వాడికేమో చెప్తే అసలేమో పట్టించుకోకుండా వాడు ఇష్టం వచ్చినట్టు వాడు కొట్టుకుంటానే ఉన్నాడు అని చెప్పి ఫ్యాజ్ అయితే ఇది అయిపోతున్నాడు పాపము. మొత్తానికైతే కంప్లీట్ అయితే కొట్టేసినాడు. మొత్తం ఇక్కడ పొట్టేళ్ళు కోసినప్పుడు ఈ బ్లడ్ అంతా ఈ సందుల్లోకే పోతుంది అనమాట. ఇదంతా వేస్టేజే. మొత్తం అంతా మనం లాస్ట్ మూమెంట్లో వచ్చినాం కాబట్టి మొత్తం అంతా క్లీన్ చేసి అది కవర్లో అయితే పెట్టడం అయితే జరిగింది. ఇంకా ఈడైతే ఉండడం కదా చాలా ఇబ్బందిగా ఉండదు, భయంకరమైన స్మెల్, ఈగలు చాలా ఘోరంగా ఉండదు. వీడైతే మట్టి దోసే దాంట్లోనే దీన్ని ఈ చర్మాలు ఇవన్నీ ఎత్తుకొని పోతున్నారు అనమాట. మొత్తానికి ఫ్యాజ్ సాధించేసినాడు. లాక్ ఓపెన్ చేయి ఫ్యాజ్. ఇప్పుడు పొట్టేళ్ళకి ఓపెన్ చేసినాడు ఫ్యాజ్. అమ్మ మామూలుగా కేజీ తీసుకున్నామని వచ్చి పొట్టేళ్ళని తీసుకున్నాడంటే ఏమనుకోవాలా ఫ్యాజ్న. ఇదంతా మొత్తం అంతా కలిపి నెరుళ్ళు ఆ పొట్టేలు గిట్టేలు అంతా కలిపి పొట్ట మటన్ తలకాయ 15 దినారులే. ఏనా మా యూట్యూబ్ ఛానల్ పేరు చెప్తే డిస్కౌంట్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. అది వైట్ శివ. ఇక్కడ నుంచి మనం ఎట్టబోతామో ఏందో మీరు క్లియర్గా చూసారంటే మన వీడియోలో కూడా ఉంటుంది లొకేషన్. ఇదైతే
మీకు మెయిన్ ఇది కావాలంటే గంగిరెగ్గ చెట్టు నుంచి వ్యూ అయితే అది పాయింట్. ఈ దారిలోంచి ఈ సర్కిల్ మాదిరిగా ఉంటుంది కదా, ఈ చెత్తకాడి నుంచి చక్కగా పోవాలి. చక్కగా పోతే మనకు వచ్చేసి రోడ్డు అయితే కనబడుతుంది. అది హైవే కావచ్చు. హైవే అంటే ఇక్కడ ఉండే అంతవరకే హైవే. మీరు బాగా చూసుకున్నారంటే ఈ దారి మటుకు బాగా మర్చిపోకుండా చూసుకోండి. మీరు డైరెక్ట్గా పోయి ఫ్రెష్ మటన్ అయితే తీసుకోవచ్చు. పొద్దున్నే పోయినాయంటే చెల్లి దెంగే అంటారు వాళ్ళు. అయితే ఆ మాట అనిపించుకోకూడదు. అంతవరకు ఈ బంగాళాలతో మెత్తగా మాట్లాడినామంటే ఎక్కడ కూర్చుంటారు నెత్తిన. ఎగిరెగిరి మాట్లాడినామంటే వాళ్ళు ఎగరక ముందే మనమే ఎగిరినామంటే సరిపోతుంది. వాళ్ళు కూడా అనుకుంటారు వెళ్తా దేనికి తలకాయ నొప్పి, ఏదో ఒకటి కొట్టి వాళ్ళ మొహాన్ని వచ్చి పోతారని చెప్పేసి కొట్టడమా వేపించుకొని రావడం అంతే. కానీ ఆ అమౌంట్కి ఆ 15 దినాలకు అది రావడం అయితే చాలా మేలు. ఫయాజ్ ఆడికి మంచి విప్లవం అయితే చేశాడు వాళ్ళతో. ఆయన ఫలించింది. ఫస్ట్ అయితే మీరు కూడా చూశారు కదా, మొత్తం అంతా ఫ్రిడ్జ్ లేకపోయి వాడు పాతటి అన్ని పాత పురాణాల్లో తొవి లోడ్ నెట్టు లోడ్ అయితే తెచ్చాడు ఒకటి బయటికి. ఫయాజ్ అయితే మాటలు లేవు అసలు. మాకు కూడా ఏందిరా నాయన ఇవన్నీ పెరిగేస్తున్నావు, ఫ్రెష్ మటన్ అని వచ్చాము ఫయాజ్ అని చెప్పి సరే అని చెప్పేసి మళ్ళీ బయట డీల్ మాట్లాడేసాము. మొత్తం అంతా సెట్ అయిపోయింది. మొత్తం నెరిళ్ళు కూడా ఇన్ని అయితే తీసుకొని చేసాడు. అవి మళ్ళీ సపరేట్ అనమాట. ఇది బ్రో పాయింట్ గుర్తుపెట్టుకో. పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో సందులో, పెట్రోల్ బంక్ ఆపోజిట్ సందు, ఆపోజిట్ లోనే పక్క సందు. ఇది వచ్చేసి గ్యాస్ సిలిండర్లు అనమాట. గ్యాస్ సిలిండర్లో ఆడొచ్చేసి ఫరా జమియా మీకు ఇంకా అర్థమైంటుంది. డైరెక్ట్ ఇదే సందు పోయినామంటే మనకు వచ్చేస్తుంది అనమాట. ఇంకొచ్చేసి ఇది జాకూరు హైవే. ఈ డైరెక్ట్ ఈ రోడ్డు పట్టుకున్నామంటే నేరుగా వెళ్ళిపోతాం. రాను అయితే ఎండ అయితే చాలా ఎక్కువగా ఉండదు. మొత్తానికి అయితే మొత్తం తీసేసుకున్నా. ఏమేమి ఇచ్చారంటే 2 తలకాయలు, మళ్ళీ వచ్చేసి మటన్ వచ్చేసి 8 కేజీలు మటను. దాని తర్వాత వచ్చేసి పొట్ట వచ్చేసి 2 పొట్టలు, మళ్ళా నెరిళ్ళు వచ్చేసి 1 కిలో అనమాట. మొత్తం కలిపి కేవలం 15 దినార్లే. అది మొత్తం పొట్టేలే తీసేసాడు. కుంది ఆడేసాడు పటపట. ముదురుదేం కాదు, ఒక రకమైందే. దేనికంటే ఈ లాస్ట్ మూమెంట్ కదా మనం పోయింది, అందుకు అట్లున్నారు. పొద్దున్నే పోయింటే ముందు ఇంటి నుంచి పోండి అని చెప్పేసి వాళ్ళు. ఇంకా లాస్ట్ మూమెంట్లో వాళ్ళు దుకాణం అయితే మూమెంట్లో పోయాం కాబట్టి అంతవరకన్నా జరిగింది. కువైట్లో మోర్ ఇన్ఫర్మేషన్, మోర్ వీడియో కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.